హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. ఈరోజైతే మనం బ్యూటిఫుల్ బ్లౌజెస్ తోటైతే మళ్ళీ మీ ముందుకొచ్చేసామండి. ప్రీవియస్‌గా చూపించిన ప్యాటర్న్సే. చాలామంది రీస్టాక్ అయితే అడుగుతున్నారు. అవన్నీ గూడా మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము. ఇప్పుడేంటంటే స్టిచ్చింగ్ గూడా అవైలబిలిటీ ఉందండి. కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంది. సో, ఎవరైనా మీరు బ్లౌజ్ పీస్ తీసుకుంటే గనక స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తారు. అండ్ ఒక కస్టమర్ అయితే మనకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారండి. ఇలా కస్టమైజేషన్ చేసిన బ్లౌజ్. ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి జాస్మిన్ పట్టు అంటారు కదా! కొంచెం సెమీ రా సిల్క్ ఆ టైప్‌లో ఉంటుంది. కొంచెం హాఫ్ పట్టు సారీ. సెమీ రా సిల్క్ కాదు. హాఫ్ పట్టు బ్లౌజ్ అండి. దీని మీద వచ్చేసి మనకి ఇలా 3 ఎంబ్రాయిడరీ కింద వచ్చింది. నేను కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా 3 ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్లౌజెస్ అనేవి మనకి ఇలా ఎంబోజ్ అయ్యి ఉంటాయి. వైట్ మీద మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి. ఇలాగా స్లీవ్స్‌కొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మనకి ఇలా 3 ఎంబోజ్ అయిన ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో, ఒక కస్టమర్ ఇలా మనకైతే కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో, మీ మీ మెజర్‌మెంట్స్ ప్రకారం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అనుకున్నా గూడా ఇస్తాము. సో, మ దీని ఈ బ్లౌజెస్ ప్రైస్ వచ్చేసి మనకి 850 అండి. స్టిచ్చింగ్ కాస్ట్ వేరే ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి మనకి ఇలాగ బెల్ట్‌లా గూడా చేయించుకున్నారు వాళ్ళు. చూడండి చాలా నీట్‌గా ఫినిష్ అయిందండి. సో, ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. సో, ఇదైతే నేను బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. ఆ ప్యాటర్న్‌లోనే మనకి ఇలా వచ్చింది యాక్చువల్‌గా. ఇదొచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఐ మీన్ 1 మీటర్ 25 పాయింట్స్ ఉంటుందండి. సో, ఇదంతా గూడా మనకి హాఫ్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంటుంది. కొంచెం హాఫ్ వైట్ అనలేము, అలాగని వైట్ అని అనలేమండి. సో, వచ్చేది మనకి శ్రావణ మాసం గాబట్టి చక్కగా యూజ్ అవుతాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అన్నీ గూడా. మనం ఏ శారీతో అయినా మనం చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఇలా నెక్ పోర్షన్ వస్తుంది. ఈ నెక్ డీప్ వచ్చేసి మనకి 10-11 పాయింట్స్ ఉంటుందండి. సో, ఇలా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. అండ్ ఇదొచ్చేసి మనకి హిప్ బెల్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బ్యాక్ సైడ్ పెట్టిచ్చేసుకోవచ్చండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం గూడా మనకి 1 మీటర్ 25 పాయింట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో, మనకి సైజ్ ఇష్యూ గూడా ఏమీ ఉండదు. అండ్ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ మీద గూడా చిన్న చిన్న సిల్వర్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి. సో, నెక్స్ట్ బ్లౌజ్ గూడా నేను చూపిస్తానండి. దీనిలోనే డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఐ మీన్ హాఫ్ వైట్ ఉంది. కొన్ని ఎక్కువ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ అడుగుతున్నారు. సో, అవే రీస్టాక్ చేసాం మళ్ళీను. సో, ఇది గూడా చాలా మంచి హిట్ కాంబినేషన్ అండి. ఇది గూడా మనకి మల్టీ కలర్‌లో ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. దాని మీద కొంచెం మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో, ఇది గూడా మనకి 10-11 ఇంచెస్ బ్యాక్ నెక్ అయితే ఉంటుంది. బ్యాక్ నెక్ మీద మనకి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇలా వస్తుందండి ఫ్రంట్ నెక్. అండ్ స్లీవ్ పోర్షన్ వచ్చేసి మనకి 10-11 ఇంచెస్ ఉంటుందండి స్లీవ్ పోర్షన్ వచ్చేసి. సో, ఇలా ఉంటుంది. ఈ బోత్ స్లీవ్స్ గూడా మనకి 10-11 ఇంచెస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో, వీటి ప్రైస్ అన్ని ప్రైజెస్ గూడా మనకి 850 అండి. 850కి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, కస్టమైజేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయినప్పుడు స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మీకు ఏ విధంగా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది మెన్షన్ చేస్తారు. దీనిలోనే నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వేర్ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి వెల్వెట్. ఇది గూడా చాలా మంచి హిట్ కాంబినేషన్ అండి. ఇది గూడా చాలామంది పర్చేస్ చేశారు. సో, ఇది గూడా మనం రీస్టాక్ చేసాము. ఇదొచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు. బ్లాక్ కలర్ కాంబినేషన్. బోత్ సిల్వర్ అండ్ ఐ మీన్ గోల్డ్ జరీ 2 గూడా వీవ్ అయ్యి ఉన్నాయి. సో, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి బ్యాక్ నెక్ పోర్షన్ వచ్చి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్స్ పోర్షన్ వచ్చేసి అన్నీ గూడా ప్రతీది గూడా మనకి హెవీ స్లీవ్స్ అయితే ఇచ్చారు. జస్ట్ మనకిలా ఇక్కడ వరకు ఐ మీన్ హాఫ్ స్లీవ్స్ వచ్చేలా కాకుండా 3/4 స్లీవ్స్ ఆర్ ఎల్బో స్లీవ్స్ వచ్చేలా మనం చక్కగా పెట్టించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నామండి. సో, 10-11 ఇంచెస్ అండ్ అన్నీ గూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లోనే ఉన్నాయి. యూజువల్‌గా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మనం విడిగా తీసుకుంటే గనక దగ్గరగా మనకి 2000 అలాగైనా పడతదండి. మనం ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలనుకుంటే. బట్ మేము తీసుకొస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. సో, మనకి వాళ్ళు చాలా రీజనబుల్‌గా ప్రొవైడ్ చేశారు. సో, అందుకని మీకు గూడా మేము చాలా రీజనబుల్‌గా ఇవ్వగలుగుతున్నాం. సో, ఎవ్వరు మిస్ అవ్వద్దు.
ఇంత తక్కువ కాస్ట్‌కి ఇస్తున్నాం కదా! మేబీ క్వాలిటీ ఏమన్నా తక్కువ ఉండొచ్చు. మేబీ ఫ్యాబ్రిక్ ఏమన్నా పిగిలిపోవచ్చు. అలా ఏం పెట్టుకోవద్దండి. ఆల్రెడీ మేము స్టిచ్ చేయించాము. ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో గూడా నేను చాలా చూపిచ్చాను. సో, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో, ఎవ్వరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక చక్కగా పర్చేస్ చేసుకోండి. చాలా మంచి ఫ్యాబ్రిక్స్. మనకి ఏ శారీ మీదకైనా సూట్ అయ్యే ఫ్యాబ్రిక్స్. ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ ఇలాగ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్న దాని మీద మనకొచ్చే కలర్ అనేది మల్టీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ యూజ్ చేశారు కాబట్టి సో, అన్నీ గూడా చాలా బావున్నాయండి. సో, ఇప్పుడైతే కొన్ని శారీస్ అయితే చూపిస్తాను. వచ్చేయండి. సో, ఇప్పుడు చూపిచ్చే శారీస్ వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్‌లో చూపిస్తున్నానండి. ఇది ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషనే అవైలబుల్‌గా ఉంది. దీనిలో మనకి మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి. సో, ఇదొచ్చేసి మనకి సీ సీ బ్లూ షేడ్. సీ బ్లూ షేడ్ అండి. సీ బ్లూ షేడ్‌కొచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. మనకిది ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ కాదు. బట్ మనకేంటంటే అంత ఆహ్, ఐ మీన్ ప్రీమియం క్వాలిటీయే. సిల్క్ కోటాలో గూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటే యూజ్ చేశారు. మనకి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదండీ! కోటా ఫ్యాబ్రిక్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మెయిన్ థింగ్. సో, దానిలో గూడా మనకి కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది కాబట్టి, ఆ షైన్ అదంతా గూడా చాలా బావుంటుంది. మనం చక్కగా చిన్న చిన్న పార్టీస్‌కి వెళ్ళినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్యాబ్రిక్. సో, ఇదొచ్చేసి సీ గ్రీన్ షేడ్‌కి మనకి ప్యారట్ గ్రీన్ తోటయితే సీ బ్లూకి ప్యారట్ గ్రీన్‌తో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా మనకి సిల్వర్ జెరీ లైన్ అయితే పాస్ అయిందండి. ఇలా ఒక సిల్వర్ జెరీ లైన్స్ అయితే పాస్ అయ్యాయి. అండ్ 3-4 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి ఈ సైడ్ రన్ అయింది. ఈ సైడ్ వచ్చేసి ప్యారట్ తోటి ప్యారట్ వీవింగ్ అయితే వచ్చిందండి. కొంచెం గ్యాప్ బోర్డర్‌లో వచ్చి దానిలో మనకి ప్యారట్స్ అయితే వీవ్ అయ్యున్నాయి. సో, నేను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. శారీ అనేది ఇలా ప్యారట్స్ అయితే వీవ్ అయ్యున్నాయి. మొత్తం శారీ మొత్తం గూడా. ఈ బోర్డర్‌లో వచ్చేసరికి ఇలా ప్యారట్ వీవింగ్ వచ్చింది. ఇందులో మనకి గోల్డ్ జరీ వీవ్ అయ్యింది. అండ్ ఇక్కడొచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్, సిల్వర్ లైన్స్ అయితే వీవ్ అయ్యున్నాయండి. చాలా బావుంటుంది యాక్చువల్‌గా శారీ. ఇందులోనే మనకి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే సింగిల్ కలర్ కాంబినేషన్. సో, లుక్ ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకిలా ఉంటుంది. టిష్యూ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజా? నో. నో. సారీ. యాక్చువల్‌గా ఇది ఇదండి మనకి పళ్ళు. చిన్న టిష్యూ పళ్ళు అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్. యాక్చువల్‌గా సీ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఏ షేడ్ అయితే ఉంటుందో అలా ఫినిష్ చేశారు యాక్చువల్‌గా. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఈ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, ఓవరాల్ లుక్ వచ్చేసి మనకిలా ఉంటుందండి. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి శారీస్ అయితే. సో, దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ శారీ అండి. ఇదొచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రీమియం క్వాలిటీ టిష్యూ అండి. చాలా బావుంది యాక్చువల్‌గా శారీ అయితే. అండ్ ఇది గూడా మనకి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. పర్పుల్ షేడ్ తోటి మనకి ఫినిష్ అయిందండి. మొత్తం శారీ మొత్తం గూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది యాక్చువల్‌గా. యూజువల్‌గా మనకి ఇప్పుడు టిష్యూస్ అనేవి చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయండి. సో, ఇదొచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి మిర్రర్ వర్క్ చేశారు. అండ్ ఇది ప్రాపర్‌గా ఫినిష్ చేశారండి. ఎంబ్రాయిడరీ అవని, దీని మీద మిర్రర్ ఫినిషింగ్ అవని అన్నీ గూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఫినిష్ చేశారు. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి బ్రోకెడ్ బోర్డర్స్‌లో ఫినిష్ చేశారండి. ఇదొచ్చేసి మనకి బ్రోకెడ్‌లో వీవ్ అయ్యింది. సో, నేనొకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఫినిషింగ్. యాక్చువల్‌గా ఫ్రంట్, బ్యాక్ గూడా మీకు అంత తెలీదు. ఎందుకంటే అంత నీట్‌గా ఫినిష్ చేశారు యాక్చువల్‌గా. ఇక్కడ మిర్రర్ మనకి కనిపించదు గానీ, బట్ అవుట్‌లుక్ వెనకాల తిప్పినా గూడా ఆ థ్రెడ్ అవుట్‌కమ్స్ గానీ ఏమి గూడా అసలు ఇంత గూడా బయటికి రావండి. చాలా నీట్‌గా ఫినిష్ చేశారు. యాక్చువల్ టిష్యూస్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి టిష్యూస్. సో, ఒకసారి ట్రై చేయండి ఇవి గూడా. అండ్ కింద ప్లీటింగ్ పోర్షన్ వచ్చేసి మనకిలా ఉంటుంది. ప్లీట్స్ దగ్గరకొచ్చేసరికి మనకిలా హాఫ్ అండ్ హాఫ్ లాగా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు. సో, నేనొకసారి ప్లీట్స్ గూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్. ఇలా ఉంటుంది టిష్యూ. సో, దీన్ని గూడా ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీకు శారీని గూడా. సో, ఇలా ఉంటుంది. ఇలా మొత్తం మనకి మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ బోర్డర్‌లో వచ్చేసరికి ఇలా బ్రోకెడ్ స్టైల్ ఆఫ్ వీవింగ్‌లా చేశారు. చాలా బావుంది. యాక్చువల్‌గా ప్లీట్స్ పెట్టుకున్నా గూడా మనకు నుంచునే ఫ్యాబ్రిక్ గూడా కాదు. టిష్యూ ఇన్ ద సెన్స్ మీరేమనుకుంటారంటే మేబీ నుంచోవచ్చేమో అనుకుంటారు. బట్ అలాగేం లేదండి. చక్కగా మనం సింగిల్‌గా గూడా వేర్ చేయొచ్చు. అంత ట్రాన్స్‌పరెన్సీ గూడా లేదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా బ్రోకెడ్ స్టైల్‌లో వీవ్ చేశారండి. ఇక్కడ ఫ్యాన్సీగా చక్కగా చిన్న చిన్న టాజిల్స్ ఇచ్చారు. ఫ్యాన్సీగా టాజిల్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక బోర్డర్‌లో వచ్చిన డిఫరెంట్ కలర్ షేడ్ తోటి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ తోటే ఫినిష్ చేశారు.
అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బ్రోకెట్ బార్డర్. సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2950 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ బార్డర్స్లో వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్స్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్లూ అండి. కొంచెం పౌడర్ బ్లూ ఆ షేడ్లో ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్తో ఫినిష్ చేశారండి. అండ్ అదర్ సైడ్ వచ్చేసి చిన్న లేస్ బార్డర్ అయితే మనకి ఇచ్చారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, రన్నింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఇది కూడా నేను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ కట్ వర్క్ ఇదంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. కట్ వర్క్ తోటి ఫినిష్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అన్నీ కూడా మనకి లైట్ షేడ్స్ అండి. ఐ మీన్ పాస్టల్ షేడ్స్‌తో ఫినిష్ అవుతాయి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. అండ్ దీనిలో కూడా మనకి డస్టీ పింక్ తోటి మనకి షేడ్ అయితే ఫ్లవర్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్స్ కూడా వన్ సైడ్ వచ్చి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్‌తో ఫినిష్ చేశారు. ఇది కూడా మనకి కొంచెం ఫ్లవర్ బంచెస్‌లా ఉంటుందండి కట్ వర్క్ బార్డర్ కూడా. అదర్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చిన్న లేస్ తోటి ఫినిష్ చేశారు. ఒక 1 ఇంచ్ ఆఫ్ లేస్ తోటి. సో ఇది కూడా నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది లేస్ తోటి. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు అండి. రన్నింగ్ పళ్ళుతో ఫినిష్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్ తోటి మనకి సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటే యూజ్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ షేడ్‌తో అయితే ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ అండి. మనకి కలర్ కాంబినేషన్స్ ఒకటే డిఫరెంట్. చక్కగా మనం ఆఫీస్ వేర్‌గా అలా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్స్ కింద ఫినిష్ చేశారు. ఈ సైడ్ వచ్చేసి మనకి ఇలా చిన్న లేస్ తోటి ఫినిష్ చేశారండి. ఇది కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది బార్డర్ అయితే. డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి అదే సేమ్ కలర్ కాంబినేషనే. బట్ ఏంటంటే చిన్న ప్రింట్ తోటి ఫినిష్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే షేడ్‌తో ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. అండ్ వన్ సైడ్ వచ్చి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా నేను ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ కలర్ కూడా మీరు చూడండి. సో ఇలా వస్తుందండి కట్ వర్క్ బార్డర్. అండ్ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. సో పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. రన్నింగ్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది. చిన్న ప్రింట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి యెల్లో షేడ్‌తో ఫినిష్ అయింది. కొంచెం పాస్టల్ షేడ్ ఆఫ్ యెల్లో. మొత్తం శారీ మొత్తం కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ప్రీవియస్‌గా మనకి ఎలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయో అయ్యే టైప్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్‌తో ఫినిష్ చేశారు. అదర్ సైడ్ వచ్చేసి చిన్న లేస్ బార్డర్‌తో ఫినిష్ చేశారు. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి స్మాల్ డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ షేడ్‌లో ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి వన్ సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చింది. అదర్ సైడ్ వచ్చి ఇలా లేస్‌తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈస్ ద బార్డర్. అండ్ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రింట్ తోటి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్‌కి వచ్చేసరికి లేస్‌తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్.
సో దీని ప్రైస్ వచ్చేసి 850 ఫ్రీ షిప్. సో చూసారు కదండీ ఈరోజు వీడియోలో చూపించిన శారీస్, బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.